హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే నేను ఒక మంచి రెసిపీ చేస్తున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ మిడిల్ క్లాస్ అమ్మాయి లలిత బ్లాగ్స్. ఛానల్ నేమ్ అయితే మార్చేశాను. సో తప్పకుండా మిడిల్ క్లాస్ అమ్మాయి లలిత బ్లాగ్స్ అనేసి నా ఛానల్ నేమ్ అయితే ఇప్పుడు నడుస్తుంది, రన్నింగ్ అవుతుంది. సో తప్పకుండా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మంచి రెసిపీ, హెల్దీ రెసిపీ చేయబోతున్నాను. సో అదేంటి, ఎలా చేస్తాను అనేసి అయితే మీరు వీడియో ఫుల్గా చూసేయండి, స్కిప్ చేయకండి. సో నేను ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా సింపుల్గా టేస్టీగా చేస్తున్నాను. చాలా చాలా బాగుంది, టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో ఏంటో కామెంట్ అప్పుడు చేయండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ నేను కడాయి పెట్టి గ్యాస్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసాను. సో ఒక 4-5 స్పూన్స్ వరకు వేయండి. మనకి ఇది ఫ్రై లాగా ఉంటుంది, చట్నీ లాగా కూడా, చట్నీ అయినా అనుకోండి, ఫ్రై అయినా అనుకోండి. సో నేనైతే చట్నీ లాగానే చేశాను, ఈజీగా చేశాను. టేస్ట్ చాలా బాగా ఉంది, నాకు అది చాలా చాలా నచ్చేసింది. సో మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో అది హెల్త్ కూడా చాలా మంచిది. ఓకేనా, ఇంకా సాగదీయకుండా చూసారు కదా, కడాయిలో ఆయిల్ అయితే వేసాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్నగా కట్ చేశాను ఉసిరికాయలు. అందులోకి ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు తీసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత గార్లిక్ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత గార్లిక్ వేసేసుకొని అవి కొంచెం తర్వాత నెక్స్ట్ అందులో పోపు దినుసులు వేసుకోవాలి. అదే అండి, జీలకర్ర, ఆవాలు అవి ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత ఎండుమిర్చిను, కరివేపాకు వేసేసుకోవాలి. సో రొటీన్ ప్రాసెస్ అయినా కూడా, సేమ్ ప్రాసెస్ అయినా కూడా సో టేస్ట్ అనేది చాలా బాగుంది. ఈ ఉసిరికాయలు అయితే చూడండి, ఇలా కట్ చేశాను. ఒక ఉసిరికాయ 4 అలా కట్ చేశాను ఒకదాన్ని. సో అలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసేసాను. ఆయిల్లో వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. సో ఇది చాలా బాగుంది, రైస్లోకి చాలా చాలా బాగుంది. సో చూసారు కదా, ఆయిల్లో ఇలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. గార్లిక్ గిట్ట మంచిగా ఫ్రై అవుతుంది. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సో నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు వేసాను. సో మనకి చట్నీ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం అలా వేస్తేనే మనకి అది టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అందులో కొద్దిగా పసుపు వేసాను. పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిపేసుకోవాలి. సో మంచి మంచి రెసిపీస్ అయితే ఏదో ఒక మంచి బ్లాగ్ తోటి మేము ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో నెక్స్ట్ ఇందులో ధనియా పౌడర్ వేసాను. సో ఇది ప్యాకెట్ తీసుకొచ్చిందన్నమాట, షాప్లో తీసుకొచ్చిన ప్యాకెట్. 1 స్పూను లేదా 2 స్పూన్నర వేయండి. చూడండి, ఉసిరికాయలు మంచిగా మగ్గినాయి. అంటే మరీ ఫ్రై చేయలేదు, డీప్ ఫ్రై చేయలేదు. సో మిడిల్ ఫ్రై చేశానన్నమాట. అందులోకి రెడ్ చిల్లీ పౌడరు, ఇది చూడండి మంచిగా ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ మన టేస్ట్కి తగినంత, కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ తింటారు కాబట్టి. సో ఇది మళ్ళీ బయట ఆడించిన ప్యాకెట్ కారం కాబట్టి, సో ఎవరికి అంటే నేనైతే టేస్ట్కి తగినంత వేసాను. మీరు మీ టేస్ట్కి తగినంత అయితే వేసేసుకోండి. చూడండి చాలా బాగా రెడీ అయిపోయింది. సో రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఓకేనా, లేదంటే ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఇంకా మాడిపోతుంది, చూడడానికి బాగుండదు, టేస్ట్ కూడా బాగోదు. చూసారు కదా, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోండి. వేసిన వెంబడే కాదు, వేసిన ఒక 5 సెకండ్స్ అట్లా అన్నమాట. ఓకేనా,
సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా మనం ఆగుతామా, అక్కడ చూస్తుంటే ఆహా ఓహా అనేలాగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా ఆ రెడ్నెస్, ఉసిరికాయలు చూస్తుంటే నాకు ఇంకా అలా లాలాజలం ఉంటుంది కదా, అదైతే ఎప్పుడెప్పుడు తినేయాలా అని అనిపిస్తుంది. రైస్ వేడివేడిగా ఉంది. ఇలా అనేసరికి చిదిమేసరికి మంచిగా వచ్చింది. చూశారు కదా, అసలు ఉసిరికాయలు ఎంత మంచిదంటే ఫ్రెండ్స్, మార్నింగ్ ఎప్పుడైనా సరే మనం లంచ్ చేసేటప్పుడైనా డిన్నర్ చేసేటప్పుడైనా ఫస్ట్ ముద్ద ఉసిరికాయతో తింటే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. సో వీలైనంత వరకు మనం పొద్దుటే తినకపోయినా కూడా అప్పుడప్పుడైనా ఇలా తింటే చాలా మంచిది. ఇంకా నేనైతే ఎప్పుడు పెట్టేసుకోవాలి నోట్లో అన్నట్టు ఉంది నాకైతే. మొత్తానికి పెట్టేశాను. టేస్ట్ అయితే అమృతంలా ఉంది నిజంగా. ఉసిరికాయలు చాలా బాగుంటాయి. సో ఇంకా నేను ఏం చెప్పలేను, ఏం చెప్పాలో కూడా నాకు ఇంకేం అర్థం కాలేదు. కొద్దిసేపు అలాగే తినుకుంటూ ఉన్నాను, ఆస్వాదిస్తున్నాను ఆ రుచిని అలాగా. ఎంత సింపుల్ ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా చేసుకోవచ్చో, ఎంత సింపుల్గా చేశానో చూసారు కదా. సో అదన్నమాట, అంత సింపుల్గా చేసుకోవచ్చు. నేను కొంచెం ఇది వీడియోకి దగ్గర పెడితే అంటే మంచిగా కనిపిస్తుందేమని పెట్టాను, కానీ మనకు ఫ్రంట్ కెమెరాలో అంత మంచిగా ఏం కనిపించదు. కానీ టేస్ట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ గార్లిక్ అయితే అస్సలు వేస్ట్ అయితే చేయను. అది మళ్ళీ మనం మంచిగా వేయించాం కాబట్టి ఇంకా చాలా చాలా బాగుంది. సో మరి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంటికి మా పాప స్కూల్ నుండి రాగానే ఇలా అప్పుడప్పుడు అరుస్తుందన్నమాట. సో మీరైతే ఏమనుకోవద్దు, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఉసిరికాయ మీకు కనిపించాలని ఇలా ఫ్రంట్కు పెట్టి చూపిస్తున్నాను అన్నమాట. కానీ ఇక మొత్తానికైతే నేను తింటూ ఉంటా. సో మరి మీరు ఉసిరికాయలు అందుబాటులో ఉంటే ఎంబటే తీసుకొచ్చేసుకొని మంచిగా చట్నీలాగా చేసేయండి. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే ఎంబటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గార్లిక్ చాలా బాగుంది ఇదైతే. సో కొన్ని అయితే నేను తొక్క లేకుండా కొన్ని కచ్చపచ్చగా దంచేసి వేసాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి